పూర్తిగా అన్ని బ్రాండ్లపై అదనంగా వసూలు చేశారు. సగటును చూస్తే క్వార్టర్పై 30 రూపాయలు అదనంగా బాధేశారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మందుబాబులు ప్రతిరోజు వారి సంపాదన నుంచి సగటున 30 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కు జే ట్యాక్స్ కట్టారు. అది 5 ఏళ్ల లెక్కిస్తే గనక 50,000 దాటిపోయింది. అదే జే ట్యాక్స్ లేకపోతే ప్రతిరోజు మందు తాగినా ఆ 50,000 పేద కుటుంబాలకు మిగిలేవి. కానీ కమిషన్లే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పేదల జేబులు ఖాళీ చేసి మరి అదనపు వసూళ్లకు తెగబడింది అంటూ కూడా ఇటు ప్రజల దగ్గర నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు అవే బ్రాండ్ల ధరలు తగ్గించడంతో అసలు విషయం బయటపడుతోంది. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మా కరెస్పాండెంట్ సత్య విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఇటు ప్రసాద్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తే. ప్రసాద్, ముందుగా ఏం చెప్తారు? మనం చూస్తా ఉన్నాం తాడేపల్లి ప్యాలెస్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక్కొక్కటిగా మనం చూసాం. లిక్కర్ ఏదైతే ఇసుకకు సంబంధించి కావచ్చు, మైన్, అట్లాగే ప్రతి దాంట్లో కూడా స్కామ్ చేసినటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం బయట పెడుతోంది. ఇప్పుడు జే ట్యాక్స్ ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి ఒక విస్తుపోయే నిజాలు అంటే ఒక్కొక్క మందుబాబు 50,000 రూపాయలు ఈ 5 ఏళ్లలో జే ట్యాక్స్ రూపంలో తాడేపల్లికి కట్టారు అనే డీటెయిల్స్ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు. అప్డేట్స్ ఏంటి? పవన్, ముఖ్యంగా గత సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు మద్య నిషేధం చేసి పూర్తి స్థాయిలో ప్రజలను ఆదుకుంటామని, అదే 2024 ఎన్నికలు కూడా మద్య నిషేధం చేయకపోతే ఎన్నికల్లో మళ్ళీ ఓటు అడగమంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇది ఏదైతే మద్య నిషేధం అని ప్రకటన చేసి ఆర్భాటంగా పేదలను నమ్మించారో అదే పేదలను దోచుకునే విధంగా జే ట్యాక్స్ వసూలు చేశారు. గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా అనేక సమయాల్లో సందర్భాల్లో కూడా ఆధారాలతో సహా ఈ జే ట్యాక్స్ సంబంధించి భారీగా ఈ వార్తలు వెలువరించడం, దానికి సంబంధించి కూడా వారు సమాధానం కూడా చెప్పలేక ఆంధ్రజ్యోతిపై అక్కడికి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కూడా అర్థమవుతుంది. అప్పుడు మనం చేసినప్పుడు కేవలం ఆంధ్రజ్యోతి మాకు వ్యతిరేకం అని చెప్పి తప్పించుకోగలిగారు. కానీ ఇప్పుడు చూస్తే తప్పకుండా ప్రజలు అవి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా అర్థమైందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మద్యం సంబంధించి క్వార్టర్ నుంచి ఫుల్ బాటిల్ వరకు కూడా పూర్తిగా ఉన్న రేట్లన్నా ఉండాలి, లేదా పెరగనన్నా పెరగాలి. కానీ క్వార్టర్కే 30 రూపాయలు, ఫుల్ బాటిల్కి వచ్చి 200 నుంచి 300 రూపాయలు తగ్గిన వైనం చూసి ప్రజలు ముఖ్యంగా మద్యం ప్రియులు అయితే ఆశ్చర్యపోతున్నారు. అంటే తమను జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దోచుకున్నారని కూడా ఎక్కడ మందుబాబులందరూ కూడా సిట్టింగ్లో చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం ఈ సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం విచారణ చేయగా అదనంగా ఈ కంపెనీల దగ్గర నుంచి మద్యం ప్రియుల నుంచి కంపెనీలు వసూలు చేస్తే కంపెనీల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్కు ప్రతి నెల మామూలు వెళ్లాల్సిన పరిస్థితి. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి అనుకో మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపారు. ఇలా 5 ఏళ్లలో దాదాపు 50,000 రూపాయలు ఒక్కొక్క పేదవాడి మద్యం తాగే పేదవాడి దగ్గర నుంచి అడ్డగోలుగా వసూలు చేశారు. ఈ డబ్బుని మరోవైపు తమ పథకాలకి డబ్బులు ఖర్చు పెడుతున్నామంటూ కూడా గొప్పగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేదల నుంచి వసూలు చేశారో వాటిని మళ్ళీ పథకాలకి వారికే ఖర్చు పెట్టి దానికి తన మొత్తం ఏదో ఉద్ధరిస్తున్నట్టు, తన డబ్బు ఇస్తున్నట్టు చాలా గొప్పగా ప్రచారం చేసుకున్న పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు కూడా వరుసగా చూస్తున్నాం. మద్యం సంబంధించి సహజంగా రేట్లకు సంబంధించి పెంచాలన్నా తగ్గించాలన్నా ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి ఉన్న ఇబ్బందులు కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి కూడా ఒక నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు అసలు ఎటువంటి ప్రతిపాదన లేకుండా ప్రభుత్వం ఇంకో సమావేశం ఏర్పాటు చేయకుండానే కంపెనీలు తాము స్వతంత్రంగా ముందుకు వచ్చి తగ్గిస్తున్న వైన మనం చూస్తాం. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం వ్యవహారం కూడా బయటకు వస్తుంది. గతంలో జే ట్యాక్స్ వసూలు చేశారు, బలవంతంగా తాము జే ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది కాబట్టి తామంతా కూడా మద్యం ప్రియుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా మరింతగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు క్వాలిటీ బ్రాండ్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో వారి పక్కన వారే సొంతంగా లోకల్ బ్రాండ్లు తయారు చేసి నాసిరకం మద్యం ద్వారా పేదల ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారు. వారి ధనదాహానికి పేదల ఆరోగ్యాన్ని బలి చేసిన పరిస్థితి. దగ్గుబాటి పురంధరేశ్వరి వంటి నాయకులు కూడా స్వయంగా ఆసుపత్రుల్లోకి వెళ్ళి వారిని చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం చూస్తూ ఉంటే ఈ బ్రాండ్లకు సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూస్తున్నారనేది వాస్తవాలతో అర్థమవుతోంది. ఈ జే ట్యాక్స్ అనేది తాడేపల్లి ప్యాలెస్ వేదిక ₹1,00,00,000 తెచ్చుకున్న వైనంపై కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే నడుస్తుంది. పవన్.